దట్టమైన అడవులు, అందులో ఎన్నో జాతుల ఫలవృక్షాలు, నదులు, కొండ కోనలు, పశుపక్ష్యాదులు, ఎడారులు ఎన్నో. కానీ ఆయనకు ఏదో అసంతృప్తి, ఏదో వెలితి, మరేదో కావాలి. సృష్టి పరిపూర్తి కాలేదనిపించింది. తెలివి, వివేకం, విచక్షణ మరెన్నో కలబోసిన మహత్తర ప్రాణిని సృష్టించాలని సంకల్పించాడు. ఆ ప్రాణి తనకు విశ్వాసిగా ఉండాలని ఆశించాడు. ఈ గాలి, నీరు, నేల, నేలపై నెలకొన్న వృక్ష సంపద, జంతుజాలం, నీటిలో సంచరించే జలచరాలు అన్నీ ఆ ప్రాణి కొరకే అని శాసించాడు. ఇన్ని భావాల మేలు కలయికతో సృష్టించిన మహత్తర క్షణం మానవ ఆవిర్భావం. Ha 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 ha!